నెగిటివ్ వార్తల ప్రచారం తెర మీదకి పెట్టుకుని అసలు నిజాలు దాచేస్తున్నటువంటి పత్రికల నైజం అంటే వాళ్ళ పార్టీల ఎజెండాల బేస్డ్ మీద నడుస్తున్నటువంటి వేళ లోపల పేజీల్లో మాత్రమే అసలు నిజాలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్కి గత చరిత్రలో ఎన్నడూ లేనంతగా రైల్వే ప్రాజెక్టులకి డబ్బులు కేటాయించబడ్డాయి. ఈ విషయం నిన్న అధికారికంగా చెప్పుకొచ్చారు. 2009-14 మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టుల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటిది ఏటా సగటున 896 కోట్లయితే 24-25 బడ్జెట్లో కేవలం విభజిత ఆంధ్రప్రదేశ్కే 9138 కోట్లు కేటాయించారు. ఇది 10 రెట్లు ఎక్కువ. ఈ ప్రభావం పనులపైన కనిపిస్తోంది. 2009-14 మధ్యకాలంలో ఏటా సగటున 70 కిలోమీటర్ రైల్వే ట్రాక్ నిర్మిస్తే ఇప్పుడు అది 246 కిలోమీటర్లు పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో రైల్వే లైన్ల విద్యుదీకరణ దాదాపు 97% పూర్తయింది. ఆంధ్రాలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల మీద మొత్తం 68,059 కోట్ల పెట్టుబడి పెడుతోంది. 72 స్టేషన్లు అమృత్ స్టేషన్లుగా ఆధునీకరిస్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 709 ఫ్లైఓవర్లు ఆంధ్రప్రదేశ్కి వేశారు. అండర్ పాస్లు 88 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించారు. రాష్ట్రంలో అందుబాటులో ఉండే ఆహార పదార్థాల ఇతరోత్పత్తుల విక్రయానికి 109 స్టేషన్లో 1 స్టేషన్ 1 ప్రొడక్ట్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. నిన్న బడ్జెట్ స్పీచ్ సందర్భంగా అశ్విని వైష్ణవ్ చెప్పిన మాట అది.